హాయ్ అండి, నమస్తే. ఈ టిప్స్తో ఇంట్లో ఉండే పనులను ఎవ్వరి సహాయం లేకుండానే మనమే ఈజీగా చేసుకోగలుగుతాం. ఇడ్లీ పాత్రలను ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసామనుకోండి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ మనము పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఇడ్లీ పాత్రలను ఇలా క్లీన్ చేసామనుకోండి చాలా తక్కువ టైంలో ఎన్ని పాత్రలైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. స్క్రబ్బర్ కంటే ఇలా కొద్దిగా మనము విమ్ లిక్విడ్ని వేసి బ్రష్తో క్లీన్ చేసుకున్నారనుకోండి చాలా నీట్గా క్లీన్గా తయారవుతాయి. మరొక యూస్ఫుల్ టిప్, అయిపోయిన షాంపూ ప్యాకెట్లు వేస్ట్ అని పాడేస్తాం. కానీ ఇలా గోరువెచ్చని హాట్ వాటర్లో ఇలా షాంపూ ప్యాకెట్లను వీడియోలో చూపించిన మాదిరిగా చిన్న చిన్న పీసెస్ని కట్ చేసి ఆ వాటర్లో ఇలా తడిపేసేయండి. మాప్ని మనము ఇలా గోరువెచ్చని హాట్ వాటర్లో కలిపిన షాంపూ ప్యాకెట్లతో క్లీన్ చేసామనుకోండి మురికిపోవటమే కాకుండా మంచి సువాసన అనేది కూడా వస్తుంది. వాష్రూమ్లో ఇలా డ్రైనేజ్లో కట్ చేసిన షాంపూ ప్యాకెట్లు కానీ హెయిర్ ఉంటుంది కదండి, మనము ఇలా చేత్తో కాకుండా ఒక చెత్త చాటలోకి ఇలా డైరెక్ట్గా బ్రష్తో తీసేసామనుకోండి ఆ డ్రైనేజీలో ఉండే హెయిర్స్తో పాటు ఇలా వేస్టేజ్ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. కోల్గేట్ పేస్ట్ అనేది అయిపోయినప్పుడు ఇలా చివరి భాగాన పట్టుకొని బాగా షేక్ చేసామనుకోండి కింది భాగాన ఉన్న పేస్ట్ అనేది ఇలా పై భాగానికి వచ్చేస్తుంది. ఇంట్లో ఇలా పూలతోటి డెకరేషన్ చేసుకున్నప్పుడు కొన్ని వాటర్ని వేసి మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, ఆ ట్యాబ్లెట్ని కానీ లేదా ఆస్పిరిన్ ట్యాబ్లెట్ దొరుకుతుందండి, అది పువ్వులను ఒక 4-5 డేస్ పాటు చాలా ఫ్రెష్గా ఉంచుతాయి. ఇలా మనము ట్యాబ్లెట్ని వేసి పువ్వులను ఇలా డెకరేషన్ చేసుకున్నాం అనుకోండి అవి వాడిపోకుండా ఇంట్లో చాలా రోజుల పాటు అలాగే ఉంటాయి. మనం ఏదైనా తీసుకున్నప్పుడు ఇలాంటి క్లాత్ బ్యాగులు వస్తాయి కదండి, వేస్ట్ అని పడేయకుండా విండోస్ని కానీ ఇలాంటి నెట్ డోర్స్ ఉంటాయి కదండి దానిపై పడే డస్ట్ను ఇలా క్లాత్ బ్యాగ్తో క్లీన్ చేసుకోవచ్చు. దీనికోసం మన ఇంట్లో ఉండే ఏదైనా క్లాత్తో క్లీన్ చేయడం కంటే ఇలా వేస్ట్గా పడేసే వాటిని యూజ్ చేసుకున్నాం అనుకోండి మన పని కూడా చాలా సులువైపోతుంది. ఇలా ఏదైనా లిక్విడ్ని వేసి స్లైడింగ్ డోర్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చపాతీలు కానీ పూరీలను ఎక్కువ మోతాదులో చేసినప్పుడు చాలా టైం తీసుకుంటుంది. కానీ ఇలా పీట పైన ఒక్కొక్క పూరీ బాల్స్ని కొద్దిగా పిండి చల్లుతూ మధ్య మధ్యలో ఇలా 3 పూరీలను కానీ 4 పూరీలను ఒకేసారి చేసామనుకోండి మనము తక్కువ టైంలో ఎన్ని పూరీలైనా చేసుకోవచ్చు. అయితే ఇలా అతుకపోతున్నాయి అన్నప్పుడు మధ్య మధ్యలో పూరి పిండిని చల్లుకుంటూ చేసామనుకోండి ఇలా పూరీలు కానీ చపాతీలనైనా ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు మనము తక్కువ టైంలో ఎన్నైనా చేసుకోవచ్చు. దీనివల్ల మన టైం అయితే చాలా సేవ్ అవుతుంది. ఇలా పూరీలన్నీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో చిటికెడు సాల్ట్ను వేసామనుకోండి ఎన్ని పూరీలు చేసినా కూడా ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదు. ఇలా ఆయిల్ అనేది హీట్ ఎక్కిందో లేదో టూత్ పిక్తో టెస్ట్ చేసిన తర్వాత మనము పూరీలను వేయించుకున్నామనుకోండి పూరీలు అనేవి గట్టిగా కాకుండా ఇలా పొంగుతూ చాలా సాఫ్ట్గా వస్తాయి. నేను ఇక్కడ చాలా పూరీలు చేశాను కానీ ఆయిల్ అనేది అస్సలకే పీల్చుకోలేదండి. అన్ని పూరీలు కూడా మెత్తగా రావటమే కాకుండా ఆయిల్ కూడా ఇలా చాలా తక్కువగా పీల్చుకుంటుంది. రాత్రి వండిన అన్నం అనేది ఎక్కువగా మిగిలిపోయింది అనుకోండి తెల్లారి మళ్ళీ అది తినాలనిపించదు అస్సలకే. అలా కాకుండా ఇలా మట్టి పాత్రను తీసుకొని రాత్రి మిగిలిన అన్నాన్ని ఈ మట్టి పాత్రలోకి వేసుకోవాలి. మనం రాత్రి తిన్న వెంటనే తెలిసిపోతుంది కదండి, ఇలా రైస్ అనేది కొద్దిగా వేడిగానే ఉన్నప్పుడు ఈ మట్టి పాత్రలోకి వేసి స్పూన్తో కొద్దిగా స్మాష్ చేయండి. వేడిగా ఉంది కాబట్టి ఇలా మెత్తగానే అవుతుందండి త్వరగానే. కాచిన గోరువెచ్చని పాలను మాత్రం ఈ మట్టి పాత్రలోకి వేసేయండి. ఇలా రైస్ మునిగేంత వరకు మాత్రం పాలు ఉండాలండి, ఎందుకంటే తెల్లారి మళ్ళీ ఈ పాలను అనేది పీల్చేస్తుంది కాబట్టి పాలు తక్కువగా కాకుండా ఇలా ఎక్కువగా ఉండే విధంగానే చూసుకోవాలి. పెరుగు తోడు పెట్టేటప్పుడు 1 టీ స్పూన్ మాత్రమే వేస్తాం. కానీ ఇలా చద్దన్నంలోకి మాత్రం మనము ఒక 4-5 టీ స్పూన్స్ వేసామనుకోండి ఈ పాలు అనేవి చాలా త్వరగా తోడుకుంటాయి. అలాగే ఇలా చీలిన పచ్చిమిర్చిని మనము ఒక 3 కానీ 4 కానీ ఈ రైస్లోనే వేసేయాలి. చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటే డైరెక్ట్గా పొట్టు తీసి దీంట్లోనే వేసేయండి, లేదా ఇలా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకోవచ్చు. లేదంటే మీరు తెల్లారైనా సాల్ట్ను కలుపుకొని డైరెక్ట్గా ఈ చెద్దనాన్ని తినేసేయండి.
ఇప్పుడు క్యాప్ను పెట్టేసి మనము నైట్ అంతా అలాగే ఉంచేసామనుకోండి, మనకి ఇలా చద్దన్నం అనేది రెడీ అయిపోతుంది. ఇలాంటి రైస్ మనం మార్నింగ్ తిన్నామనుకోండి, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా బలంగా ఉక్కులాగా తయారవుతారు. చూడండి, నైట్ అంతా అలాగే ఉంచేసినాక ఇలా పూర్తిగా పాలు కానీ పెరుగు కానీ పీల్చేసుకుంటుంది కదా. ఇలా మనము ఒక స్పూన్ తీసుకొని ఇలా కింది నుంచి మీది వరకు పూర్తిగా అన్నాన్ని కలిపేసేయండి. ఈ చద్దన్నం అనేది చాలా బాగుంటుందండి. ఇలా ఒక ప్లేట్లోకి రైస్తో పాటు ఇలా పులిసిన పచ్చిమిర్చిని ఆనియన్స్తో తిన్నామనుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒక బౌల్లో వాటర్ని వేసుకొని అల్లాన్ని ఒక 2-3 టైమ్స్ పాటు ఈ వాటర్లోనే ఇలా నీట్గా మట్టి లేకుండా కడగాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు బాగా నానబెట్టిన వాటర్లో నుంచి ఈ అల్లాన్ని తీసుకొని ఇలా వడపోసే జాలి ఉంటుంది కదండి, ఇలా స్టెయినర్తో మనము గట్టిగా దానిపై ఉండే పొట్టును తీసేసామనుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని రుబ్బుకునేటప్పుడు ఇలా ఎన్ని కేజీలైనా అల్లంపై ఉండే పొట్టును తీయాలంటే ఈ టిప్తో మనము చాలా ఈజీగా తీసేయచ్చు. ఈ జాలితో తీసామనుకోండి, పొట్టు మాత్రమే వస్తుందండి. అల్లం అనేది చాలా ఎక్కువగా అలాగే ఉండిపోతుంది. అల్లం అనేది ఎక్కడ వేస్ట్ కాకుండా ఉంటుంది. పెటికోట్స్ కానీ ఇలాంటి డ్రెస్ వేసుకునే ప్యాంటు యొక్క నాడలను మనము ఇలాంటి పిన్నిస్తో ఎక్కిస్తాం. కానీ ఒక్కొక్కసారి పిన్నిస్ అనేది లేనప్పుడు పెన్ సహాయంతో కూడా ఈజీగా ఎక్కించవచ్చు. పెన్ యొక్క మొదటి భాగం ఉంటుంది కదండి, ఇలా ఏ నాడనైతే ఎక్కిస్తున్నామో దాంట్లో నుంచి ఇలా పెన్నుని తీసేసామనుకోండి, ఆ తర్వాత గట్టిగా ఆ క్యాప్ని కూడా పెట్టేసేయాలి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా చేసిన తర్వాత మనము ఈ హోల్లో నుంచి ఇలా పెన్నుని పెట్టేసి ఆ నాడను చాలా ఈజీగా ఎక్కించవచ్చు. పిన్నిస్తో అయితే మధ్యలో ఒక్కొక్కసారి ఆ పిన్నిస్ అనేది బయటికి వచ్చేస్తుంది. కానీ ఇలా పెన్తో తీసామనుకోండి, ఎంతో సులువుగా చాలా తక్కువ టైంలో ఇలా నాడను ఎక్కించవచ్చు. ఇలా అయిపోయిన పెన్ను కూడా మనము ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఇలాంటి లెదర్ బెల్టులు ఉన్నప్పుడు మధ్యలో చినిగిపోవటం కానీ లేదా లూజ్గా టైట్గా అయినప్పుడు వీటిని యూజ్ చేయలేం కదండి. అలాంటప్పుడు ఇలాంటి లెదర్ బెల్టులను తీసుకొని మనము పైనుంచి ఇలా చిన్న చిన్న హోల్స్ అనేవి గ్యాప్ ఇచ్చుకుంటూ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మన ఇంట్లో ఉండే శారీస్ కానీ బ్లౌజ్ కానీ డ్రెస్లు ఏవైనా సరేనండి, ఇలా హ్యాంగర్కి వేసేసిన తర్వాత మనం హోల్ చేసిన ఈ బెల్ట్ లోపటికి పెట్టేసేయాలి. శారీసే కాదండి, ఇలాంటి పర్సులను కానీ మన ఇంట్లో ఉండే గోల్డ్ను కానీ దేన్నైనా సరే ఇలా పర్సులో పెట్టేసామనుకోండి, ఈ బెల్ట్కి మనము ఇలా శారీస్ని కానీ ఇంట్లో ఉండే పర్సులను ఎన్నైనా వేసుకోవచ్చు. ఇలా బీరువాలో కానీ లేదా ఏదైనా హ్యాంగర్కి వేసామనుకోండి, శారీస్లు మనము ఎన్ని మడత పెట్టినా కూడా ఇలా బెల్ట్కి చాలా ఈజీగా పడతాయి. అప్పుడు స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుందండి. బీరువాలో కానీ కబోర్డ్లో కానీ ఇలా బెల్ట్ సహాయంతో మనము ఎన్నైనా సర్దుకోవచ్చు. చివరి యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. బ్లౌజ్ ఉంటుంది కదండి, ఇలా బ్లౌజ్ని మనము ఎక్కువగా కానీ లూజ్గా కానీ అయినప్పుడు డబుల్ గమ్ టేపుని మనము ఇలా అతికించేసామనుకోండి, బ్లౌజ్ అనేది లూజ్ అయినప్పుడు జారకుండా అలాగే స్టిఫ్గా ఉంటుంది. ఇలా మనము చేత్తో స్టిచ్చింగ్ వేయాల్సిన పని కూడా లేదండి. అర్జెంటుగా ఎక్కడికైనా బయటకి వెళ్ళాలన్నప్పుడు ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మనము బ్లౌజ్కి డబుల్ గమ్ టేప్ని వేసేసామనుకోండి, స్టిఫ్గా ఎంతసేపు అయినా అలాగే ఉంటుంది. అంతేనండి. ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.